నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం నేను వేణి ముందుగా హెడ్లైన్స్ మళ్ళీ గెలిచి విశాఖ నుంచే పాలన సాగిస్తా విజన్ విశాఖ సదస్సులో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు ఉత్తరాంధ్రలో తూర్పు కాపులకు అసెంబ్లీ సీట్లు కేటాయించాలి ఏపీ తూర్పు కాపు సంక్షేమ సంఘం సభ్యులు డిమాండ్ మహిళాభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు స్పష్టం మహిళా సాధికారతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఉత్తరాంధ్ర మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ రాజధాని విషయంలో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న సీఎం ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖపట్నం ఉంటుందని స్పష్టం చేశారు విజన్ విశాఖ పేరుతో వైజాగ్లో ఏర్పాటు చేసిన ఏపీ డెవలప్మెంట్ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని దేశంలోని వ్యవసాయ రంగంలో ఏపీలో 70% వృద్ధి సాధించామని సీఎం చెప్పారు రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ను కోల్పోయామని దానివల్ల ఏపీలో కొంత ప్రతికూల ప్రభావం పడిందన్నారు అయితే వైజాగ్ నగరం అభివృద్ధి చెందుతోందన్నారు కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని చెప్పారు ఎన్నికల వేళ ప్రతిపక్షానికి లబ్ధి కలిగించేలా కథనాలు ఇవ్వడమే వాటి వ్యూహమన్నారు కోర్టు కేసులతో సంక్షేమ పథకాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది విశాఖపై విషం కక్కుతున్నారని చెప్పారు భవిష్యత్తు తరాల కోసం మేం పనిచేస్తున్నామని సీఎం చెప్పారు We're also building 6 fish landing centers as well. And then there is a lot of focus on greenfield electronics manufacturing cluster, development of nodes which is taking place. This greenfield electronics manufacturing cluster is coming up at Koparthi and YSR district, and industrial parks in Achutapuram, Orvakallu and Krishnapatnam. These are all some of the several steps taken by the state government to ensure the development is more balanced across the state. In fact, as I've said, as I've been speaking, such is the proactive nature of the government, and such is the conducive business-friendly environment prevalent in the state, that consistently for the past 3 years, in the category of ease of doing business, the state is rated number 1. This is one major achievement that the state can boast about, trying to showcase that we per se are very friendly to industrialists. Now, having said that, it has attracted almost 13 lakh crores in the Global Investors Summit, which we concluded last year. 352 MOUs were signed, an employment potential of close to 6 lakhs. And at a brisk pace, these MOUs are being translated into reality. In fact, out of 352 MOUs, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పి రాకేత్ రెడ్డి పేర్కొన్నారు రైల్వే న్యూ కాలనీలోని ఒక హోటల్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 11న నగరంలోని రైల్వే గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్యాచరణ రాష్ట్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై దిశ నిర్దేశిస్తారని చెప్పారు జరిగే బహిరంగ సభకు ఉత్తరాంధ్రకు చెందిన నాయకులు భారీ జన సమీకరణ చేసి విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు గొంప గోవిందరాజు హైదర్ అలీ సింకా ఉత్తరాంధ్ర నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
6 జిల్లాలు మన్యం జిల్లా కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, ఏఎస్ఆర్ జిల్లా కానివ్వండి, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి ఈ 6 జిల్లాల కార్యవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులను పిలవడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం న్యాయ సాధన సభలో భాగంగా ఏదైతే వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడిచిన నెల రోజులుగా ఆవిడ ప్రతి జిల్లాలో టూర్ చేసినారు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేయబోతున్న మేనిఫెస్టోలో ఒక డిక్లరేషన్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా హామీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంతపూర్లో ఒక న్యాయ సాధన సభ ఫస్ట్ సభలో కూడా చెప్పడం జరిగింది. తదుపరి తిరుపతిలో కూడా సచిన్ పైలట్ గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు వైఎస్ షర్మిల గారు నేతృత్వంలో ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద నరేంద్ర మోడీ గారు 2014లో ఏ ప్రాంగణంలో అయితే వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చి తప్పినారు. విశాఖపట్నంలో అంటే 9వ తారీఖు మళ్ళీ గుంటూరులో ఒక సభ పెట్టబోతున్నాం. రాజధానికి సంబంధించి కర్ణాటకకు సంబంధించినటువంటి డికే శివకుమార్ గారు కూడా 9వ తారీఖు గుంటూరులో వస్తారు. అమరావతి రాజధాని మీద రిజర్వేషన్ ఇస్తాం. దాని తర్వాత అంటే 11, 12, 13 ఈ 3 తారీఖుల్లో ఒక డేటు రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విశాఖపట్నానికి వచ్చి ప్రధానంగా విశాఖపట్నానికి సంబంధించిన ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. అదే కాకుండా విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు మన విభజన చట్టంలో హామీలు సంబంధించి ఏదైతే ప్యాకేజ్ ఉందో రిలీఫ్ ప్యాకేజ్ ఉందో ఆ ప్యాకేజ్ సంబంధించి కూడా మాట్లాడతారు. అదేవిధంగా విశాఖపట్నం రైల్వే జోన్ ఈ ప్రధానంగా ఈ అంశాల మీద కూడా ఒక డిక్లరేషన్ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భారీ బహిరంగ సభ రైల్వే ఫుట్బాల్ గ్రౌండ్ లో కూడా ప్రాంగణంలో పరిశీలించడం జరిగింది. పర్మిషన్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ ఒక భారీ బహిరంగ సభ 50,000 మందితో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి ఆ సభలో ఈ డిక్లరేషన్ సంబంధించి 11, 12, 13 ఈ 3 తారీఖులో ఏదో ఒక తారీఖున ఒక సభ నిర్వహించబోతున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ ఆనాడు ఎంతో మంది బలిదానాల ద్వారా 32 మంది చనిపోయినారు. 64 మంది ప్రజాప్రతినిధులు రిజైన్ చేసి పోరాటాలు సాధించినటువంటి స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణ చేసేదానికి ఒప్పుకోదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల అభిష్టం మేరకే నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 94, 95 వార్డుల్లో పరిధి, సుజాత నగర్, వేపగుంట తదితర ప్రాంతాల్లో 1,50,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సంబంధించి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు, జేవీఎంసీ సిబ్బంది, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. 1,20,00,000 రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి జీవీఎంసీ పరిధిలో 95 మరియు 94 వార్డులకు సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నగరాన్ని అన్ని రకాలుగా కూడా తీర్చిదిద్దాలి, ఒక అద్భుతమైనటువంటి నగరంగా దీన్ని రూపొందించాలనే సంకల్పంతో ఇవాళ అన్ని విభాగాల్లోని కూడా మీరు చూస్తున్నారు. ఇవాళ టూరిజం ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇవాళ G20కి వచ్చినప్పుడు మనం చేసినటువంటి రోడ్స్ కానివ్వండి, వాళ్ళు అనేకమైనటువంటి విధాలుగా వాళ్ళు అభివృద్ధి చేస్తున్నాం. సంక్షేమం చేస్తూనే అభివృద్ధి కూడా పెద్దపీట వేస్తున్నాము. మరి అందులో భాగంగా ఈరోజు కూడా సుమారుగా 1,20,00,000 రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం జరిగింది. 95వ వార్డులో శివగాయత్రి నగర్కి సంబంధించిన అప్రోచ్ రోడ్డు, అదేవిధంగా కొన్ని పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంట్స్, అదేవిధంగా ఇక్కడ మన 94వ వార్డుకి సంబంధించి జోనల్ ఆఫీస్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలకు ఇవాళ శంకుస్థాపన చేశాం. ఖచ్చితంగా ఇక స్థానిక ప్రజల తాలూకు ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారన్నటువంటిది ఇవాళ నేను కరాఖండిగా చెప్పగలుగుతున్నాను. ఎన్ని పార్టీలకు మొక్కైనప్పటికీ కూడా, ఎంతమంది ఎన్ని కుటిల రాజకీయాలు చేసినా సరే వాళ్ళు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారన్నటువంటి తెలియజేస్తుంది. పరవాడ మండలంలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో 53వ జాతీయ భద్రతా దినోత్సవంలో భాగంగా విజయశ్రీ నుంచి ఐఓసీ బ్యాటిలింగ్ కంపెనీ వరకు ఫార్మాసిటీలో భద్రతా ప్రమాణాలు పాటించాలని, భద్రత అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కార్మికులందరూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గణశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఫార్మాసిటీలో భద్రతా వారోత్సవాలు నిర్వహించడంతో పాటు కార్మికులకు భద్రతా పరికరాలు అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి యాజమాన్యాలు కృషి చేయాలని, ఈ సందర్భంగా యాజమాన్యాలు ప్రతిజ్ఞ చేయాలన్నారు. గతంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల సాయినాథ్ పరిశ్రమలో కార్మికుడు మృతి చెందడంతో పాటుగా అనేక మంది కార్మికులు గాయపడ్డారని, యాజమాన్యానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ₹1 కోటి జరిమానా విధించారని గుర్తు చేశారు.
ఇప్పటికైనా భద్రతా ప్రమాణాలకు యాజమాన్యాలు కృషి చేయాలంటూ డిమాండ్ చేశారు. యాజమాన్యాలు ఇచ్చిన భద్రతా పరికరాలు కార్మికులు విధిగా ధరించి భద్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె అప్పలరాజు, చి చిట్టిబాబు, ఎస్ అప్పలనాయుడు, ఎం కొండబాబులు పాల్గొన్నారు. భద్రతా వారోత్సవాలను విజయవంతం చేయాలని, భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఫార్మా పరిశ్రమలో కార్మికులకి భద్రతా పరికరాలు ఇచ్చి భద్రతకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ సందర్భంగా భద్రతా వారోత్సవాల సందర్భంగా అయినా సరే యాజమాన్యాలు ఆ రకమైనటువంటి ప్రతినిపోనాలని ప్రతిజ్ఞ చేయాలనేసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకు అంటే ఇప్పటికీ ఇసాక సాల్వెంట్లో భారీ ప్రమాదంలో కార్మికులు చనిపోయారు, అలాగే సాయినాథ్ పరిశ్రమలో కార్మికులు చనిపోయారు, అలాగే పంప్ హౌస్ ఏదైతే ఉందో రామ్కి పంప్ హౌస్ లో 2 కార్మికులు మృతి చెందినటువంటి పరిస్థితి. అందుకని యువ కార్మికులు మృతి చెందడం, అలాగే పరిశ్రమల్లో కార్మికులు విధుల్లో చేరేటప్పుడు వాళ్ళకి ఆ పని మీద శిక్షణ ఇవ్వడం, ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టాలి. ఈ సందర్భంగా అయినా సరే భద్రతా పరికరాలు ఇవ్వడం కోసం బోట్లు, అలాగే ఏదైతే భద్రతా పరికరాలు ఇవ్వాలి ఇవన్నీ కూడా ఇచ్చి కార్మికులకి పనిపై శిక్షణ కల్పించి ఆ రకంగా పనులు నిర్వహించేటట్లుగా, ఏదైతే ఫార్మాసిటీలో భద్రతా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు, కార్మికుల యొక్క భద్రత బాగుంది అనేటట్లుగా ఈ ప్రతిజ్ఞ పోనాలని, ఈ భద్రతా వారోత్సవాల సందర్భంగా అయినా సరే యాజమాన్యాలు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి కృషి చేయాలి. ఆ రకంగా చేయకపోవడం వల్ల కొన్ని యాజమాన్యాలు లాభాలే పరమార్జంగా వ్యవహరించడం వల్ల కార్మికుల యొక్క నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతా ఉన్నాయి. ఈ రకంగా కలిసిపోవడం వల్ల కుటుంబాలు ఈదిని పడతా ఉన్నారు. కార్మికులకు కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భద్రతా పరికరాలు యాజమాన్యాలు ఇచ్చినటువంటివి అన్ని ధరించి విధులు నిర్వహించాలా. ఆ రకంగా కార్మికులు విధులు కూడా నిర్వహించడానికి కృషి చేయాలి. ఆ రకంగా చేస్తే భద్రత ఉండడం వలన కార్మికుల యొక్క ప్రాణాలు కాపాడడంతో పాటు కుటుంబాలు సురక్షితంగా జీవించడానికి అవకాశాలు ఉంటాయి. విధులకు హాజరయ్యేటప్పుడు కూడా హెల్మెట్ ధరించి పరిశ్రమలకి హాజరు కావాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు కోరుతా ఉన్నాం. విశాఖలో తూర్పు కాపులకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు మజ్జి అప్పారావు డిమాండ్ చేశారు. డాబా గార్డెన్స్ బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ వర్గాలకు చెందిన తూర్పు కాపులను రాజకీయ పార్టీలు ఎంతవరకు చారులో కరివేపాకుల వాడుతున్నారని, తమ ఓటు బ్యాంకు కోసం తూర్పు కాపులను బలి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో వెనుకబాటుతనంతో ఉన్న తూర్పు కాపులకు సరైన రాజకీయ ప్రాధాన్యత రాజకీయ పార్టీలు కల్పించలేదని విమర్శించారు. ఉత్తరాంధ్రలో 40 లక్షలకు పైగా, ఇతర ప్రాంతాల్లో 20 లక్షలకు పైగా జనాభా ఉన్న తూర్పు కాపులకు అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ 40 ఎమ్మెల్యే సీట్లు, 2 పార్లమెంట్ సీట్లు రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. ఏదైతే రాజకీయ పార్టీలు తూర్పు కాపులను నిర్లక్ష్యం చేస్తాయో ఆ పార్టీలకు రాబోయే ఎన్నికల్లో ఓట్లతో సరైన గుణపాఠం చెప్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోగేశా గణేష్, కార్యదర్శి మంత్రి వెంకటరమణ, గౌరవ సలహాదారు కేఎల్ నాయుడులు పాల్గొన్నారు. ఇక్కడ తూర్పు కాపులకి ఉత్తరాంధ్రలో సీట్ల పంపకం విషయంలో చాలా అన్యాయం. ప్రతి పార్టీ కూడా, ముఖ్య పార్టీ అన్నీ కూడా అన్యాయం జరుగుతుంది. మరి ఆ విషయంలో ఉత్తరాంధ్రలో ఎక్కువ ఓట్లు గల, ప్రాధాన్యత గల నియోజకవర్గంలో మరి ఇక్కడ చూస్తే భీములపట్నం నియోజకవర్గంలో ఎక్కడి నుండో వచ్చినటువంటి ప్రతినిధులను అక్కడ పెట్టడానికి చూస్తున్నటువంటి తరుణంలో మరి ఇక్కడ ఈ విశాఖపట్నం జిల్లాలో తూర్పు కాపులు, ఇక్కడ వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్న పరిస్థితుల రీత్యా అప్పట్లో బాగా ఎవరో వచ్చి చేసుకున్నారంటే ఆ రోజు పదవులు మాకు తెలియదు. సాధారణంగా మేము కూడా ఇప్పుడిప్పుడే చదువులు అవ్వచ్చు, ఇప్పుడిప్పుడే ముందుకెళ్తున్నాం. ఈ పరిస్థితుల్లో మేము కూడా టోటల్గా ఉన్న ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా దాంట్లో ఎట్టి పరిస్థితులు కూడా తూర్పు కాపులకి 3 జిల్లాలు తీసుకుంటే 14 సీట్లు తప్పనిసరిగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే 3 ఎంపీ సీట్లకు కూడా, ఉత్తరాంధ్రలో ఉన్న 4 ఎంపీ సీట్లకు కూడా ఎట్టి పరిస్థితులు కూడా 2 ఎంపీ సీట్లు అయితే తూర్పు కాపులకి ఇవ్వాలి. అన్ని పార్టీలు కూడా ఇస్తే దానికోసం ఇప్పుడు ఏంటంటే విచిత్రం ఏంటంటే విజయనగరం తీసుకుంటే అక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా ఓసీలకు ఇస్తున్నారు, అలాగే వైసీపీ వాళ్ళు కూడా ఓసీలకు ఇస్తే ఇక్కడ తూర్పు కాపులు ఎంతమంది ఉండి కూడా
తూర్పు కాపులు అవ్వచ్చు, లేకపోతే బీసీ నేతలు మా మిత్రులు ఉన్నారు, యాదవాస్ ఉన్నారు, కొప్పలేమాస్ ఉన్నారు, వాళ్ళకైనా సహాయం చేయండి తప్ప అంతా ఓసీలకి ఇస్తే మా పరిస్థితి ఎప్పుడు కూడా మీ వెనకాల మేము పల్లకలు మొయ్యడమేనా? మా పరిస్థితి ఇంతేనా? మేము రావడానికి లేదా? ఏదో 2-3 సీట్లు ఇవ్వడం, ఆగిపోవడం. ఆ పరిస్థితులు 2-3 సీట్లు అయినప్పుడు కూడా మేము గెలవడం కారణం మాకు పరిస్థితులు కొంచెం డివైడ్ చేయడం పరిపాలన జరిగేది. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా హక్కుల పరిరక్షణకు పోరాటాలే శరణ్యమని హైకోర్టు హక్కుల న్యాయవాది పిచ్చుక శ్రీనివాసరావు అన్నారు. వేదసం ఐక్య వేదిక, నిర్వాసితుల ఐక్య సంఘం, యూనియన్ స్టీల్ ఎంప్లాయీస్ సంయుక్త ఆధ్వర్యంలో లౌకికవాదం సవాళ్లు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ప్రజలు ఇటువంటి ఉద్యమాల్లో ఐక్యంగా భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ప్రస్తుత సమాజంలో ఉందని నొక్కి చెప్పారు. వేదసం ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బూసి వెంకట్రావు సదస్సుకు అధ్యక్షత వహించి మాట్లాడారు. మనువాద శక్తులు వ్యవస్థలో లౌకికవాదాన్ని అన్ని వ్యవస్థల్లో కూల్చివేతలకు పాల్పడుతోందంటూ ఆరోపించారు. ఎటువంటి చర్యల వల్ల లౌకికవాదానికి తూట్లు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు ఏజెస్ స్టాలిన్, సన్మాన గ్రహీత తుంపాల శ్రీరామ్మూర్తిలు మాట్లాడారు. అంబేద్కర్ని మినహాయించి భారతదేశాన్ని చూడలేమని చెప్పారు. కార్యక్రమంలో దళిత నాయకులు కొత్తపల్లి వెంకటరమణ, ఎస్ఆర్ వేమన, కె పరంధామయ్య, బూసి పరమేశ్వరి, ఉక్కు ఐక్య సంఘం నాయకులు ఉమ్మడి అప్పారావు, పీతాని భాస్కర్లు పాల్గొన్నారు. రాజ్యాంగం ఒకటంటూ ఉంది. రాజ్యాంగం ప్రకారమే ఎవరైనా నడుచుకోవాలి. రాజ్యాంగానికి భిన్నంగా ఎవరు చేయకూడదు. ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అనుసరించి చేయాలి. రాజ్యాంగం ఆర్టికల్ 20 జీవించే హక్కు ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఓటమి మీద కాల్పుల్లో వందలాది మందిని చంపేశారు. వాటి విషయమే నేను ఎప్పుడు నిత్యం పోరాడుతూనే ఉన్నాను. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా నేను వెళ్ళి అది ఫేక్ ఎన్కౌంటర్, పోలీసులు చట్టం ఉల్లంఘించి చంపివేశారు, అవన్నీ పోలీస్ హత్యలేని తెలియచెప్పడం జరిగింది. అట్లాగే దళితుల మీద దాడులు జరిగేటప్పుడు కూడా నేను కారంచేడు కానీ, చుండూరు కానీ, బదిరికుప్పం కానీ, నీరుకొండ కానీ అన్ని ప్రాంతాలకి తిరిగాను. దళితుల మీద అగ్రవర్ణాలు, భూస్వాముల దాడులకు వ్యతిరేకంగా నేను నా పెదవి విప్పి, నా గొంతు విప్పి మాట్లాడుతూనే ఉన్నాను. ఈ సందర్భంగా అనేక కేసులు అవి నమోదు చేశారు. అట్లాగే జైల్లో ఖైదీల హక్కుల గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. మీకు అందరికీ తెలుసు, గంగవరం పోర్టు 2006లో 8 నిర్వాసితుల సమస్యల మీద పనిచేసేటప్పుడు 8 కేసులు నా మీద బనాయించారు. తర్వాత 2 కేసులు బనాయించారు. ఇప్పటి వరకు నాపై అనేక కేసులు అవి బనాయించినప్పటికీ ఏవి కోర్టులో నిలబడలేదు. హక్కుల ఉద్యమే నా ఊపిరి, నా శ్వాస. ప్రజలు ఎదుర్కొంటే అనేక సమస్యలే నా ఎజెండాగా ఉండి వాటికి ప్రజల సమస్యల పరిష్కారం కొరకు నా శ్వాస ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటానని, ప్రజల్ని సమీకరిస్తుంటున్నానని, అలాగే ప్రజల జీవితాలకి అడ్డంగా ఉన్న ఏ సమస్యలైనా సరే, ఏ వ్యవస్థలైనా సరే నేను వ్యతిరేకిస్తానని ఇందు మూలకంగా తెలియజేస్తున్నాను. మీడియా ద్వారా ప్రభుత్వాలకు నా విజ్ఞప్తి ఏంటంటే, మనకు రాజ్యాంగం ఉంది. రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చేసి మీరు పరిపాలనలోకి వస్తున్నారు, పాలిస్తున్నారు. కానీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పాలిస్తున్నారు. అది సరికాదు. రాజ్యాంగంలో ఉన్న హక్కును ప్రజలకు కల్పించండి, జీవించే హక్కును కల్పించండి, రైతులు ఆత్మహత్యలు లేకుండా చూడండి, ప్రజల జీవన విధానం మెరుగుపడేటట్టు చూడండి, నిరుద్యోగాన్ని పరిష్కరించండి. ఏ ప్రభుత్వాలకైనా ఇదే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మహిళల అభ్యున్నతికి రక్షణకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో మాధవధార జంక్షన్ వద్ద ఉత్తరాంధ్ర మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు మాజీ ఎంపీ, విశాఖ పార్లమెంటరీ వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, నగర మేయర్ హరివెంకటకుమారి, వైసీపీ ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు పెద్దలు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించిన వైసీపీ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకోవాలన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజునే మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. వైసీపీ మహిళా విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పేడాడ రమణికుమారి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళలందరికీ ధన్యవాదాలు తెలిపారు. 2024లో మళ్లీ ఫ్యాను గుర్తుకే ఓటు వేసి 175 నియోజకవర్గాల్లో వైసీపీని మాత్రమే గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, కార్పొరేటర్లు, వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. మహిళలకు భద్రత కల్పించాలని దిశ చట్టాన్ని తీసుకొచ్చింది కూడా మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి దేశంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇన్ని గొప్ప కార్యక్రమాలు మహిళల కోసం, మహిళల భద్రత కోసం, మహిళలు తలెత్తుకొని తిరిగేదానికోసం, మహిళల ఆ కుటుంబంలో పెద్దగా ఉండాలి,
మహిళ ఆ కుటుంబ పెద్దగా ఉండాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఆఖరికి ఇళ్ల స్థలాలు ఇస్తే ఇళ్ల స్థలాలు ఇల్లు నిర్మించుకోవటం అనేది ప్రతి మహిళకు కానీ ప్రతి పౌరుడికి కానీ ఒక కళ. అటువంటి ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే స్థలం కానీ ఇల్లు నిర్మించి ఇచ్చిన స్థలం కూడా మహిళ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే విధంగా చట్టం చేసిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు మహిళల కోసం చేస్తున్న మన ముఖ్యమంత్రి గారిని మనందరం కూడా ఆదరించాల్సిన అవసరం ఉంది, ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతమంది మహిళా సోదరులకి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, వాళ్ళకు భద్రత కల్పించడం కోసం ఇన్ని కార్యక్రమాలు ఇన్ని పథకాలు అమలు చేస్తున్నారు కదా. రేపు మళ్ళా రాబోయే ఎలక్షన్స్ లో మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించండి. మళ్ళా ఇప్పుడైతే పథకాలు అమలు అవుతున్నాయో అవన్నీ కూడా మహిళలకు ప్రత్యేకంగా మీకోసం పెట్టిన పథకాలన్నీ కూడా రాబోయే రోజుల్లో అమలయ్యే విధంగా ఉండాలి అంటే మీరు తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. మళ్ళా ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యే విధంగా మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, మహిళాభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్, గాజువాక భాజపా కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావులు చెప్పారు. బీజేపీ ఆధ్వర్యంలో మహిళా మోర్చా లబ్ధిదారుల సమావేశం పెదగంట్యాడ బాలచెరువు శివాలయం ఆవరణలో జరిగింది. తొలుత లబ్ధిదారులతో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం లబ్ధిదారులకు ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల కళ్లల్లో వెలుగులు నింపాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. కట్టెల పొయ్యి నుంచి మహిళలకు విముక్తి కలిగించిన గ్యాస్ కనెక్షన్లను అందించే బృహత్తర కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. మహిళలు స్వయం ఉపాధి దిశగా రాణించాలనే ఉద్దేశ్యంతో ఇటీవల విశ్వకర్మ యోజన పథకాన్ని అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కట్టా పద్మ, కృష్ణంరాజు, జీలకర్ర భువనేశ్వరి, శశిధరన్ పిళ్ళై తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన ప్రాంతంలో మన వార్డులో ఎక్కువగా 76వ వార్డులో ఎక్కువ మంది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలు మీ అందరికీ అందుతున్నాయంటే దానికి కారణం జీలకర్ర రమణ గారు, భువనేశ్వరి గారు. వాళ్ళలా మన నియోజకవర్గంలో అందరూ పనిచేస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి కలలు కన్నా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ అందే విధంగా చేయగలుగుతారు. 76 వార్డు మన గాజువాక నియోజకవర్గంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. అటు కార్యకర్తలు కలవడం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ పథకాలు అందించడంలో కానివ్వండి, మరి ప్రతి పోలింగ్ బూత్ లోను కూడా కమిటీలు వేయడంలో కానీ నెంబర్ 1 స్థానంలో 76వ వార్డు ఉంది. తర్వాత గంగవరం 64వ వార్డు ఉంది. ఇలా చాలా చక్కగా పనిచేస్తున్నందుకు వారికి పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడే పెద్దలందరూ మాట్లాడుతూ మీకు తెలియజేయడం జరిగింది. ప్రధానమంత్రి మోదీ గారు ముఖ్య లక్ష్యం 2047 నాటికి వికసిత భారత్, ప్రపంచంలో భారతదేశాన్ని నెంబర్ 1 స్థానాన్ని తీసుకురావాలి. దానికి మనం అంతా కూడా కృషి చేయాలి. దానికి కంకణం కట్టుకున్నారు ప్రధానమంత్రి మోదీ గారు. మరి ఆయన అవలంబించిన సంక్షేమ పథకాలు ఎన్నో లోన్స్ ఉన్నాయి. స్వనిధి కానివ్వండి, పిఎం ముద్ర లోన్ కానివ్వండి, మరి ఈ రోజు మన ఉజ్వల పథకం ద్వారా మహిళలందరికీ ఉచితంగా ఈ యొక్క గ్యాస్ కనెక్షన్స్ పంపిణీ చేసుకోవడం జరుగుతుంది. ఇంట్లో నలుగురికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా ఆయుష్మాన్ భారత్ కార్డులు. ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డులు అయితే మనకి భారతదేశంలో ఏ రాష్ట్రంలో సరే, ఎంత పెద్ద హాస్పిటల్ సరే మనకు ఉచితంగా వైద్యం అందిస్తారు. ఉజ్వల పథకం అంటే ఉచితంగా మీ అందరికి పేదవాళ్ళకి గ్యాస్ కనెక్షన్ ఇచ్చే పథకం. అది ఏంటంటే కట్టెల పొయ్యి ద్వారా, పొగ ద్వారా వచ్చే హానికరమైన ఇబ్బందులు మహిళలకు ఉండకూడదని చెప్పి, స్త్రీ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారి ఆలోచనతో తన తల్లి చెల్లి క్షేమం ఎలా ఉంటుందో మన గురించి కూడా అలాగే ఆలోచించే వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. సుమారు 10 కోట్ల మందికి ఇప్పుడు ఈ ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే గాజువాక నుంచి సుమారు 300 పైనే గ్యాస్ కనెక్షన్లు కరణంరెడ్డి నరసింగరావు గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ వార్డు పరంగా 350 అని చెప్పారు. అలాగే అదే కరణంరెడ్డి నరసింగరావు గారు 1000 మంది అంటే ఒకసారి చూడండి, ఒక నియోజకవర్గంలో 1000 మందికి ఇచ్చారంటే మనం అందరం కూడా అది ఆయన కృషి. ఈ సందర్భంగా మా మహిళామూర్తులందరి తరపున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
మళ్లీ గెలిచి విశాఖ నుంచే పాలన సాగిస్తా. విజన్ విశాఖ సదస్సులో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు. ఉత్తరాంధ్రలో తూర్పు కాపులకు అసెంబ్లీ సీట్లు కేటాయించాలి. ఏపీ తూర్పు కాపు సంక్షేమ సంఘం సభ్యులు డిమాండ్. మహిళాభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు స్పష్టం. మహిళా సాధికారతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. ఉత్తరాంధ్ర మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.